హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ నేను ట్రిప్ అని చెప్పాను కదా సికింద్రాబాద్ షాపింగ్ బ్లాగ్లో. సో నేను గోకర్ణ వెళ్తున్నా అనమాట మా ఫ్రెండ్స్తో. అండ్ మా మమ్మీ అయితే జాగ్రత్తలు చెప్పి విరాజ్ సేమీ హ్యాపీ జర్నీ. ఎక్కడ పోతున్నా నేను చెప్పు. ఎక్కడికి వెళ్తున్నా? గోకర్ణ వెళ్తున్నా. చెప్పు గోకర్ణ హ్యాపీ జర్నీ చెప్పు. నీకు కిస్మి ఇప్పుడు కూడా ఇట్లనే పెడుతుండు. సో మా డాడీ డ్రాప్ చేస్తుండ అనమాట. సో నేను ఎలా వెళ్తా ఏంటి అని చెప్పి షూట్ చేస్తా. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. లెట్స్ గో. ఇప్పటికీ ఒక 100 సార్లు చెప్పినావు. అయిపోయిందా? పోవచ్చా? మా డాడీ కూడా ఇంకా చెప్పు. నువ్వు కూడా ఏదో ఒక స్టోరీ చెప్పావు కదా. కృష్ణ, దట్ ఈస్ డాడీ, దిస్ ఈజ్ మమ్మీ. బాయ్. వస్తావా నాతో? బాయ్. 5 times. ఇంకా 9 minutes ఉన్నా కూడా మా డాడీ పోతలేదు. నేనేదో అత్తగారింటికి పోసినట్టే చేస్తున్నాడు మా డాడీ. యాక్చువల్గా మైక్ లేదు, షిట్. సో ఫర్ మోర్ క్లారిటీ మీరే కొంచెం అడ్జస్ట్ చేసుకుని వినండి. కనిపించలేరు కదా మా ఫ్రెండ్స్ అయితే వచ్చేసినారు. డాడీ. సో ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. హియర్ గోస్ కావ్య, అక్షిత అండ్ తన్మయ్ అండ్ ప్రణతి. సో టైంకి వచ్చింది అనమాట కావ్య, లేట్ కమ్మర్. సో మా సీట్స్ అయితే కన్ఫర్మ్ అయినాయి. బట్ మేము యాక్చువల్గా కనెక్టింగ్ ట్రైన్ చేశానమాట కుల్బర్గిలో. ఇక్కడ నుంచి కుల్బర్గి అండ్ కుల్బర్గి నుంచి హుబ్లీ. సో అక్కడ ట్రైన్ సీట్స్ మేబీ చేంజ్ అవుతాయో ఏముందో. ఇక్కడ ఈ జర్నీ ఎలా ఉంటుందో ఈ వ్లాగ్లో చూసిద్దాం. ట్రైన్ జస్ట్ స్టార్టెడ్. సో మేము ఇప్పుడే స్టార్ట్ చేసినాం, అప్పుడే తినడం స్టార్ట్ చేసినాం. ఈ బ్యాగ్స్లో అన్నీ అవే. బస్ 21, 24, 26, 27, 28, 29. హీరో నేను చెప్తున్నా, ఓకేనా? ఆమె చెప్తలేదు ఆన్సర్. వికసించడం, వెంకటేష్ ఆడిపోయింది. ఫ్లవర్ తో ఉంటుందా? తెలుగు పుష్పం. నేను అప్పుడే చెప్పిన సంపూర్ణేష్ బాబు అని. అంటే రెండేనా? కనకాంబరం, బంతి పువ్వు, సునీల, గులాశేఖరా, గులాబీ మూవీ హీరోనా? రోజా, అరవింద్ స్వామి, మల్లెపూలు. అప్పటి నుండి హీరో పేరు పువ్వుతో ఉంటుందా? నేను చెప్తున్నా. ఓకే, రావణాసుడా, రామాయణం, రావణాసుడు. నాని మూవీయా? చాలా తలకాయలు ఉంటాయి. అది ఆది పురుష, జైలవకుశ. నేను ట్రై చేస్తాం. మాకు హీరో నేమ్ గెస్ చేయండి, ఈజీ అవుతుంది. అప్పటి నుండి రావణ. ఇది ఏంది కలరా? కలర్ ఆరెంజ్ కలర్. రామ్ చరణ్.
హీరోనా ఇట్లా చెప్పు మిడిలా ఓల్డా హీరో మిడిలా మిడిల్ ఎవరున్నారు చిరంజీవి వెంకటేష్ కమల్ హాసన్ స్వాతి ముత్యం దశావతారమా మిడిల్ మధ్యలో సినిమా ఓల్డ్ పాత్ హైటా ప్రభాస్ 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 మిడిల్ అంటే ఛత్రపతి తలార్ బాహుబలి కాటు పెట్టుకుంటాడా మాట్లాడద్దు అమ్మాయా అమ్మాయి కాటుకు పెట్టుకుంటుందా డార్లింగ్ మిర్చి డార్లింగ్ డార్లింగ్ అదే నేను చెప్పాను ఫస్ట్ నేను చెప్పిన తర్వాత ఒకటే ఉంటాడా గంగోత్రి మీ ఆవిడ మీద వస్తే మావిడ మంచిది మావిడ చాలా మంచిది మావిడ మీద వస్తే మీ ఆవిడ చాలా మంచిది అయిపోయింది అదేనా కలుసు ఖడ్గం ఖడ్గం హీరో పేరా హీరోయిన్ పేరా ఖడ్గం అజయ్ హనుమాన్ జాంబవంతుడు శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం అబ్బా హాఫ్ పార్ట్ అంట దేవుడు హనుమంతుడు సీత ఘటోత్కచుడు లవకుశ ప్రెగ్నెంట్ సీత వినాయకుడు అబ్బా జై చిరంజీవ వినాయకుడు పేరు మీద ఉంటుందా విలేజ్ లో వినాయకుడు చెప్పండి గణేష్ సిద్ధి వినాయక గణపతి గణేష్ గణేష్ హనుమాన్ పెద్దగా గణేష్ తర్వాత ఇల్లు గుడిలో గణేష్ ఇల్లు ఆ గుడియా టెంపుల్ మౌంటైన్ కొండ పర్వతం కొండ గణేష పర్వత గణేష్ లింక్ చేయాలా లింక్ చేసుకోవాలా కొండ గణేష్ గణేష్ కొండల గణేష్ గద్దెల కొండ గణేష్ నాకు ఆల్రెడీ 20 ఉన్నాయి మయూరి నోరుతో యాక్షన్స్ నోరుతో చెప్పొద్దు యాక్షన్స్ ఓకే బ్లాక్ కలర్ బ్లాక్ హీరో నల్ల ఉంటాడా నలుపు నేను చెప్పినా నీకు ఏం చెప్పొద్దు నలుపు ఉంటుందా బ్లాక్ బ్లాక్ కరెక్ట్ నల్లది బ్లాక్ ని ఏమంటారనా వాటర్ ఇట్ మేబీ బ్లాక్ డే వదిలేశాను ఓకే గ్రీన్ కలర్ రంగు 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 రంగే రంగు బస్సు పాట చెప్తున్నా రంగులే సాంగ్ రంగులే సాంగ్ అమరన్ రంగుతోనే ఉంటుందా పేరు ప్రవీణ్ రంగు మూవీ నేమ్ లో రంగు ఉంటుందా రంగస్థలం ఏ మూవీ పాతదా కొత్తదా రంగనాయక ఇదిలా రంగుల లోకం కొత్త బంగారు లోకం రంగు అరే ఒకటి ఒకటి చెప్పురా హోలీయా హోలీ రిలేటెడా రంగులు రంగులు చదరంగం రాఖీ సంసారం ఒక చదరంగం పత్తు గట్క పండుగ రంగం రంగు పాయింట్ రంగు అని
చెప్పు ఇదే అమ్మాయి బాగుంది కొడతాయి షూస్ ఇస్తామంటే చూపించాలి ఇప్పుడు ఉన్నాయి షూస్ ఉన్నాయి తెల్ల తెల్ల 2 ఉన్నాయి 4 ఉన్నాయి 6 జతలు సారీ 3 జతలు అంతా రుద్దికి తీసే వరకు ఇంకో స్టేషన్ వస్తుంది మరి ఏంది ఇంత దారాన్ని చూడు ఇగో ఇలా పట్టుకుంటాం పట్టు దారం పెట్టుకో వేరే బ్రింజాల్ మసాలా ఆలు అండ్ బిర్యానీ దొబ్బి. హలో మిస్ మౌనిక, ఎలా ఉంది మీ ట్రైన్ భోజనం? చాలా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. You can do it, Monica. Complete it. Open it, Kavya. మనం ఎంత లక్కీ కూడా అసలు ఈడ కూడా కర్డ్ రైస్ దొరుకుతుంది. సో ఫైనల్గా మేము డిన్నర్ అయితే చేసినాం అనమాట. సో మేము కనెక్టింగ్ ట్రైన్ బుక్ చేసినాం, అవి కన్ఫర్మ్ అవ్వవు అని చెప్పి. సో కన్ఫర్మ్ అయినాయి అని ఫుల్ కుషలు ఉండే, కానీ కనెక్టింగ్ ట్రైన్ వచ్చినాక మాకు సీట్స్ మొత్తం డిఫరెంట్ అయిపోయినాయి. సో మొత్తం అక్కడ మొత్తం పాస్ డివైడ్ అయిపోయినాం. చాలా వరస్ట్ ఎక్స్పీరియన్స్ ట్రైన్ ఈసారి అయితే, ఎందుకంటే అక్కడిక్కడ ఒకరు అండ్ వాళ్ళు వచ్చి ఇట్లా మొత్తం ఇట్లా మీద పడిపోయినారు అనమాట గుల్బర్గ్ దగ్గర. సో మళ్ళీ గుల్బర్గ్ టు హుబ్లీ ఇంకో వేరే స్టేషన్ అనమాట. అసలు ఇక్కడ మేము లోవర్లో కూర్చున్నాం, లైట్ వస్తుందని చెప్పి కావ్య టార్చ్ పెట్టింది. సో ఇప్పుడు వీళ్ళు వచ్చి టిఫిన్ చేయడము, డిన్నర్ చేయడం. సో దిస్ ఇస్ అ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఫస్ట్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుండే, కానీ ఇప్పుడైతే ది వరస్ట్ అసలు. సో యాక్చువల్గా మేము తాత్కాల్ చేసుకుందాం అనుకున్నాం, బట్ తాత్కాల్ మళ్ళీ కన్ఫర్మ్ అవ్వవు మేము ట్రిప్కి అని చెప్పి ఇంక ఇది చేసుకున్నాం అనమాట. సో హుబ్లీలో దిగాక మేము ఎక్కడికి వెళ్తాం అనేసి ఈ బ్లాగ్లో కవర్ చేసేస్తాం, ఇంకా మిగతా పార్ట్ అంతా తర్వాత నెక్స్ట్ డే 1 డే 2 అవన్నీ కవర్ చేసేస్తాం. ఆఫ్టర్ 18 hours లాస్ట్కి అయితే ఇంకా హుబ్లీకి రీచ్ అయిపోయినాం అనమాట. అండ్ చూస్తున్నా ఇది డిఫరెంట్గా ఉంది స్టేషన్, మొత్తం ఇట్లా స్లోప్లా కిందికి వచ్చి, అంటే మన ఇక్కడ నాంపల్లి అవైతే అట్లా ఉండవు కదా. సో ఇది అట్లుండే. అండ్ మొత్తం ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి అన్నమాట, ఇక్కడ కర్ణాటకలో ఏముంటాయి విజిట్ చేయడానికి అని చెప్పి. సో ఇవన్నీ ప్లేసెస్ అయితే మేము కవర్ చేయమనుకుంటా, మ్యాక్సిమం ఒక 6-7 4-5 అది కూడా అనుకుంటా మేబీ. సో అవన్నీ అయితే కవర్ చేస్తాం. అండ్ ఇంకా మేము ఇక్కడికి రీచ్ అయిపోయినాక టెంపో అయితే రెడీ ఉండే అనమాట. సో ఇంకా టెంపోలో అయితే ఎక్కేసి ఇంకా వెళ్తున్నాం అనమాట. డిసైడ్ అవుతున్నారు ఏ ప్లేస్కి వెళ్ళాలి ఏంటి అని చెప్పి. సో ఇప్పుడే స్టేషన్ అయితే ట్రైన్ అయితే దిగినాం అనమాట. సో ట్రైన్ అయితే దిగినాం అండ్ టెంపోలో అయితే కూర్చున్నాం అనమాట. ఇంకా స్టార్ట్ చేయట్లేదు. యాక్చువల్గా మా ప్లాన్ ప్రకారం దాండలి తీసుకొని వెళ్ళాలి, ఏదో ప్లాన్ చేంజ్ అని అన్నాడు, గోకర్ణ అంటున్నాడు మళ్ళీ ఈయనే. అండ్ యాక్చువల్గా లాస్ట్లో మొత్తం ట్రిప్ అయిపోయాక నేను ట్యాగ్ చేస్తే మేము ఏ ట్రావెలర్స్తో వెళ్ళామని చెప్తా, ఎందుకంటే ఫస్ట్ డే మనం డిసైడ్ చేయలేము కదా. సో అందుకు లాస్ట్లో చెప్తా. సో ఆ ప్లాన్ చేంజ్ ఏందో తెలుసుకున్నాక నేను మీకు చెప్తా.
అండ్ ఎట్లా వెళ్ళాలి అదంతా కూడా ఒక సపరేట్ వీడియో తీస్తాం. ఓకే. అండ్ హీఈస్ అవర్ గైడర్ అనమాట. అంటే ఏ ప్లేస్కి వెళ్ళాలి, ఏ టైం వరకు రెడీ అవ్వాలి, ఎక్కడ ఎంత రీచ్ కావాలి, ఎంత టైంలో రావాలని చెప్పి మొత్తం చెప్తున్నా అనమాట. సో ఇంకా మొత్తం క్యాప్చర్ చేస్తుండే. అసలు నా ఫస్ట్ ట్రిప్ అనమాట. అందుకు కొంచెం చాలా ఎక్సైటింగ్ ఉందన్నమాట నాకు, ఏమేమి వెళ్తాం, ఫస్ట్ ప్లేస్ ఏంటి అని చెప్పి. సో ఇంకా అప్పటికే టైం 9 అవుతుండే. ఇంకా టిఫిన్ కానీ అని చెప్పి ఆగారు. అబ్బా ఘోరం జనాలు అయితే, మొత్తం అందరు ట్రావెలర్స్ ఒకటేసారి వచ్చినారు. సో నేనైతే దోశ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. లాస్ట్కి కన్క్లూడ్ అయ్యి ఏం చెప్పారంటే క్రౌడ్ చాలామంది ఉన్నారు, సో బ్యాచెస్లో డివైడ్ చేసినారు అనమాట. సో క్రౌడ్ చాలామంది ఉన్నారని చెప్పి మమ్మల్ని గోకర్ణ తీసుకొని వెళ్తున్నారు. సో బ్రేక్ఫాస్ట్లో డిసైడ్ అవుతాం ఈరోజు ఏమేమి ప్లేసెస్ అని చెప్పి అన్నాడు. సో అది డే 1 బ్లాగ్లో చూసిద్దాం. సో హియర్ ఎండ్స్ ది బ్లాగ్ అండ్ డూ లైక్, షేర్ టు మై ఛానల్. లవ్ యూ గైస్. బాయ్ బాయ్.